హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ రిజల్ట్స్ జాబ్ అప్డేట్స్. గైస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి హెల్త్ సర్వీసెస్ వాళ్ళతో మనకి రాజమహేంద్ర వారి నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని గురించి మీకు కంప్లీట్లీ జాబ్ అప్లికేషన్‌తో సహా మీ ప్రతిదీ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను గైస్. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్లీ అందరైతే అప్లై చేసుకోండి. సో, దానికన్నా ముందు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కొంచెం నాకు సపోర్ట్‌గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో కంప్లీట్‌గా చూసాక మీకు నచ్చిందా అనుకుంటే ఎవరైనా సరే లైక్ అయితే చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మనకి ఇక్కడ రీజియన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ మనకి జోన్ 2 డిపార్ట్మెంట్ నుంచి రాజమహేంద్రవరం నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో, అసలు ఇందుట్లో మీకు టోటల్‌గా అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెప్తాను గైస్. ముందుగా మనకి పోస్ట్ నేమ్ అయితే మనకి ఫార్మసీ ఆఫీసర్‌లో మనకి టోటల్‌గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఈ 12 వేకెన్సీస్ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే డెఫినెట్లీ అప్లై చేసుకోవచ్చు గైస్. ఇది మనకి జోన్ వచ్చేసి మనకి రీజియన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 రాజమహేంద్రవరం అని చెప్తున్నారు. మెయిన్‌గా ఈ అప్లికేషన్ పోర్టల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఈస్ట్ గోదావరి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్. సో, ఇంకా మన కోనసీమ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్, ఏలూరు, ఇంకా వెస్ట్ గోదావరి, కృష్ణా, సో ఇక్కడ ఎన్టీఆర్. సో, ఇట్లా మనకి ఈ ప్లాట్‌ఫామ్స్‌లో మనకి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ ప్లాట్‌ఫామ్స్‌లో మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్తున్నారు వాళ్ళు. అసలు ఈ అప్లికేషన్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే గైస్ 3 అక్టోబర్. అంటే ఈ వీడియో మీరు ఇంకా ముందు నుంచి చూస్తున్న ఎవరైనా సరే, సో మీరు చాలా లక్కీ గైస్. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వకముందే ఒక షార్ట్ నోటిఫికేషన్ వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఇదైతే మీకు షేర్ చేస్తున్నా. సో, ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్‌లీ ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి గైస్. ఎటువంటి ఆన్‌లైన్ ద్వారా అయితే కాదు ఇది. ఇది మనకి 3 అక్టోబర్ నుంచి 15థ్ అక్టోబర్ వరకు మా ఎగ్జాక్ట్‌లీ మనం టైమ్‌తో సహా అయితే ఇచ్చారు వాళ్ళు. 5 పీఎం వరకైతే. ఈ 5 పీఎం లోపు మీరైతే అప్లై చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయం దగ్గరికొస్తే గైస్, దీనికి మెయిన్‌గా క్వాలిఫికేషన్ 10థ్ ఖచ్చితంగా పాస్ అయితే ఉండాలి. సో, మస్ట్ పోస్టర్స్ ఆఫ్ ది ఎస్ఎస్‌సి అని చెప్తున్నారు. అండ్ ఈక్వలెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో, మీరు 10థ్ క్లాస్ డెఫినెట్లీ పాస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మన ఇక్కడ ఫార్మసీ చేసిన ఎవరైనా సరే ఉంటే వాళ్ళు డెఫినెట్లీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. ఇదైతే మీకు ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ విషయం దగ్గరికొస్తే మీరు 18 ఇయర్స్ నుంచి ఇంకా మనకి 42 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనం అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మనకి వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకైతే మనకి అప్ టు 5 ఇయర్స్ మనకైతే వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ చెప్తున్నారు. అండ్ రిమైనింగ్ ఎక్స్ అనేది 3 ఇయర్స్ అని చెప్తున్నారు గైస్. ఈ జాబ్స్‌కి మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. సో, చాలామంది ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని అడుగుతారు. అట్లయితే ఏం కాదు, కంప్లీట్‌లీ మీరు ఆఫ్‌లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ముందుగా మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ చూస్తున్నట్టయితే మనకి ఓసీ క్యాండిడేట్స్‌కి అయితే మనకి రూ. 500 చార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజ్ అనేది. అండ్ రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైనా సరే రూ. 300 చార్జ్ చేస్తున్నారు. ఇంకా మనకి రెమ్యూనరేషన్ మీకు పర్ మంత్ ఎంతొస్తుందంటే మనకి 32,670 పర్ మంత్ వస్తుంది. మాత్రం ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. సో, ఒకసారి మీరు ఇక్కడ చూడండి, క్లారిటీగా మనకి వాళ్ళది ఇక్కడ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇదైతే మీకు కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి అపార్ట్మెంట్ ఆఫ్ ది ప్యూర్‌లీ కాంట్రాక్ట్ బేసిస్. సో, ఈ కాంట్రాక్ట్ బేస్ మీకైతే 1 ఇయర్ అయితే ఉంటుంది గైస్. ఈ 1 ఇయర్ అయిపోయాక మీకు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారా అంటే, సో, మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు ఇంకా మనకి ఎక్స్టెండ్ చేయొచ్చు. మనకి ఒక కాంట్రాక్ట్ బేస్‌గా తీసుకుంటారు వాళ్ళు. సో, ఈ కాంట్రాక్ట్ బేస్ అయిపోయాక మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే మనకి వాళ్ళు ఇంకా 1 ఇయర్‌తో పాటు ఇంకా మనకి వాళ్ళైతే ఎక్స్టెండ్ అయితే చేయొచ్చు గైస్. సో, మీ పెర్ఫార్మెన్స్ బట్టే ఉంటుందని చెప్తున్నారు అది. ఇంకా మనం ఎగ్జామినేషన్ ప్రాసెస్ దగ్గరికొస్తే గైస్, ఇది టోటల్‌గా మీకైతే 100 మార్క్స్‌కి వాళ్ళు మనకి కన్సిడర్ చేస్తారు. ఈ 100 మార్క్స్‌కి వాళ్ళు మనకి ఎలా కన్సిడర్ చేస్తారంటే 75 మార్క్స్ మనకి ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. సో, మీ ఎగ్జామినేషన్ ప్రకారంగా మనకి 75 మార్క్స్ తీసుకుంటారు. అండ్ రిమైనింగ్ మార్క్స్ వాళ్ళైతే మనకి ఇలా అండ్ రిమైనింగ్ 50 మార్క్స్ అని మనం వాళ్ళు ఎలా ఇస్తారంటే గైస్, సో, మీ ఏరియా బట్టి ఇస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 2.5 మార్క్స్ అని మనకి వాళ్ళైతే ట్రైబల్ ఏరియాకి ఇస్తారు. అండ్ రిమైనింగ్ ఇక్కడ 2 మార్క్స్ అయితే మనకి 6 మంత్స్ అయితే రూరల్ ఏరియా వరకు ఇస్తారు. ఇంకా 1 మార్క్ అని మనకైతే అర్బన్ ఏరియాకి ఇస్తారని చెప్తున్నారు. అండ్ 5 మార్క్స్ మనకైతే కోవిడ్-19 ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ప్లాట్‌ఫామ్‌లో మనకి టోటల్‌గా 100 మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. మీరు అప్లై చేసుకోవాలంటే మెయిన్‌గా మీకు ఏమేమి కావాలంటే గైస్, మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్స్, మీ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్స్. సో, ఎవరైతే ఇంటర్ చేస్తారో సో, అదే సర్టిఫికేట్స్ ఉంటే ఖచ్చితంగా ఇంటర్ సర్టిఫికేట్ మీకైతే కావాలి. ఇంకా ఫార్మసీ, ఫార్మసీ వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ మీకైతే ఉండాలి గైస్. ఇంకా మనకి మార్క్స్ మేము కూడా ఉండాలని చెప్తున్నారు. ఇంక్లూడింగ్ ఆల్ ఇయర్స్ ప్రతి సెమిస్టర్ వైస్‌గా మీకు టోటల్ ఆల్ ఇయర్స్‌గా మీకు సర్టిఫికేట్స్ అయితే మార్క్స్ ఏమో ఉండాలని చెప్తున్నారు గైస్. ఇది మీకు కంప్లీట్‌లీ ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పాం కదా! సో, ఒకసారి మీరైతే అడ్రెస్ చూడండి, మనకి అడ్రెస్ వల్ల సబ్మిటింగ్ అప్లికేషన్. ది రీజియన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 వైఎంసీఏ హాల్, మల్లికార్జున నగర్, రాజమహేంద్రవరం. సో, ఈ అడ్రెస్‌కి మీరు ఆఫ్‌లైన్‌లో మీరు వెళ్లి అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి. ఇందుట్లో మనకి ఇక్కడ మీకు ఇంకా ఈ వీడియో కంప్లీట్‌లీ చూసాక మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మనకి హెల్ప్ లైన్ డెస్క్ నంబర్ కూడా ఇచ్చారు గైస్. సో, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎస్ఎంటీ, ఎస్వీబీసీ
కిరణ్ మయ్యి జూనియర్ అసిస్టెంట్స్ ఇక్కడ వాళ్ళతో మొబైల్ నంబర్ ఇచ్చారు. సో, ఈ మొబైల్ నంబర్‌కి మీరైతే కాల్ కూడా చేయొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ పెట్టే వీడియోస్ ప్రతిదీ జెన్యూన్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి ఫేక్ అయితే అప్‌లోడ్ చేయను. సో, చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు రైట్ సైడ్ అయితే ఇక్కడ మీ ఫోటో ఇక్కడైతే అటాచ్ చేయండి. చేసాక ఇక్కడ మీకు మీ నేమ్, మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఫాదర్ నేమ్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. దీని తర్వాత మీరు సోషల్ స్టేటస్ అంటే మీరు ఏ కేటగిరీ వస్తారో వాళ్ళు అడుగుతున్నారు. సో, మీరు దేంట్లో వస్తారో ఇక్కడ టిక్ చేయండి. లేదంటే ఇక్కడ పక్కన రాయొచ్చు మీరు. దీని తర్వాత మీరు ఇక్కడ వాళ్ళు అడుగుతున్న మనకి సర్వీసెస్, వెయిటేజ్, కాంటాక్ట్ అని ఇవన్నీ మీకు ఓకేనా? మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. సో, ఇవన్నీ ఉంటే మీ దగ్గర ఎస్ ఇవ్వండి. ఇన్‌కేస్ మీ దగ్గర ఏం లేకపోయినా సరే ఇక్కడ నో అయితే ఇచ్చేయండి. అందులో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాదు. ఇంకా ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మీరు ఉంటున్న ఇక్కడ మనకి ఇక్కడ డీడీ నంబరు, ఇక్కడ మీకు డీడీ నంబర్, అమౌంట్, డేట్ సో, ఇవన్నీ మనకి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీజ్ అది మీరు చేస్తారు కదా! సో, ఇక్కడ దాని నంబర్స్ అని ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ రాయమని చెప్తున్నారు. ఇంకా మీరు ఇక్కడ అడ్రెస్ మీ ప్రెజెంట్ మీరు ఎక్కడున్నా సేమ్ అదే అడ్రెస్ ఇక్కడైతే టైప్ చేయండి గైస్. ఇంకా ఇక్కడ ఇచ్చాక నెక్స్ట్ మీ మార్క్స్, క్వాలిఫికేషన్స్ అండ్ ఇక్కడ మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్. సో, మీకు బీ ఫార్మసీ గాని, డిప్ ఫార్మా వీళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ మార్క్స్ అన్నీ ఫిలప్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ గైస్ మీరు ఇక్కడ 4థ్ క్లాస్, 10థ్ క్లాస్ మీకు లోకల్ స్టేటస్. సో, అంటే మీరు 4థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ మీరు ఎక్కడ చదువుకున్నారు, మీకు స్కూల్ నేమ్, కాలేజ్ నేమ్, మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు. సో, ప్రతిది వాళ్ళైతే అడుగుతున్నారు బ్రీఫ్‌లీగా అన్నీ మీరైతే ఖచ్చితంగా రాయాలి. రాసాక మీరు ఇక్కడ కాంట్రాక్ట్ సర్వీస్ ఇది మీకు 1 ఇయర్ అయితే ఉంటుంది. ఇది మీకు ఓకే అనుకుంటే మీరైతే ఫామ్ ఫిలప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్‌గా మీరు సిగ్నేచర్ చేయొచ్చు. సో, ఇది గైస్ ఇవాళ మీకు జాబ్ అప్డేట్ అయితే. గైస్ హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.